హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా పొద్దున లేవగానే పిట్టలకు గింజలు తీసుకొని, కొన్ని వాటర్ తీసుకొనైతే బయటికొచ్చేసాను. ఇక్కడ గేట్ పక్కన మాకు 2 దిమ్మల్లాగా ఉంటాయని చెప్పాను కదా! వాటిపైన నేను గింజలేసి నేను కప్‌లో అయితే వాటర్ పెట్టాను. ఖచ్చితంగా ప్రతిరోజు మార్నింగు మేము ఎవరు ఫస్ట్ లేస్తే వాళ్ళమైతే బయటికొచ్చేసి పిట్టల గింజలేస్తాము. సాటర్‌డే, సండే మాత్రం మా పిల్లలేస్తారండి. వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిట్టల గింజలేసేటప్పుడు. అందుకే నేను సాటర్‌డే, సండే 2 డేస్ వాళ్ళకి వదిలేస్తాను. ఇంకా పిట్టల గింజలేసినంక లోపలికొచ్చేసి ఇవాల్టి టిఫిన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు నేను చేస్తున్న టిఫిన్ వచ్చేసి గుంట పొంగనాలండి. నేను పొంగనాలు చేయడానికి ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందే పిండి నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటాను. ఈరోజు పిండి కలిపేటప్పుడు ఏమైందంటే నేను ఫస్ట్ అటుకులు నానబెట్టాను. అటుకులు నానబెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో బౌల్‌లో కొంచెం ఉప్మా రవ్వ, పెరుగేసి కలిపి పెడతాం కదా! పొంగనాలకైతే మనం ఉప్మా రవ్వ కంపల్సరీ యూజ్ చేస్తాం కదా! నేను కూడా ఉప్మా రవ్వని చూస్తే మా ఇంట్లోనేమో ఉప్మా రవ్వ అయిపోయింది. రవ్వ అయిపోవడంతోనే నేను గుంట పొంగనాలు చేయొద్దనుకున్నాను. కానీ అటుకులేమో ఎక్కువగా నానబెట్టాను. వాటిని ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఆ అటుకులే కొంచెం బియ్యం పిండి కలిపేసాననమాట. బియ్యం పిండి కలిపి దాంట్లో ఒక ఆనియన్, టమాటో, కొంచెం పచ్చిమిర్చి, అల్లం కలిపి నేను ఇలా గుంట పొంగనాలు ఏసేస్తున్నానండి. కాకపోతే అటుకులు, బియ్యం పిండి 2 ఏసాను కదా! గుంట పొంగనాలు కొంచెం క్రిస్పీగా కాకుండా చాలా సాఫ్ట్‌గా వస్తున్నాయి. ఒకవైపు అయితే ప్యాన్‌లో పొంగనాలేసేసాను. పైనుంచి మూత కూడా పెట్టానండి. ఇక్కడ నేను పాల పైన మీగడ తీస్తున్నాను. మీ అందరికీ తెలుసు కదా! నేను 1 లీటర్ పాలు తీసుకుంటానండి. పాలు వేడి చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి నెక్స్ట్ రోజు మార్నింగ్ మీగడ తీస్తాను. నేను ఇంట్లో చేసిన నెయ్యే మా పిల్లలకి యూజ్ చేస్తాను. ఇంకా చాలా ఎక్కువ నెయ్యి అవుతది కదా! అప్పుడు నేను ఇంటికి తీసుకెళ్ళి మా వాళ్ళకి ఇస్తూ ఉంటాను. నేను చేసే నెయ్యి అయితే చాలా లైట్ యెల్లో కలర్‌లో వస్తది. చూడ్డానికైతే చాలా మంచిగా అనిపిస్తది. అంటే అచ్చం బయట కొన్నట్టుగానే ఉంటది. బీహార్‌లో పాలు కూడా చాలా మంచిగా దొరుకుతాయి. చిక్కటి పాలు పోస్తారు మాకైతే. లీటర్ వచ్చేసి రూ. 45 నేను ఆవు పాలు తీసుకుంటాను. బర్రె పాలయి వచ్చేసేమో 50 రూపీసు. మొన్నటి దాకానేమో బర్రెవేమో 45 రూపీస్ ఉండే. ఆవు పాలేమో 40 రూపీస్ ఉండే. ఈ మధ్య కాలంలోనే రూ. 5 ఎక్కువ పెంచారండి. నేనైతే పాలు వేడి చేస్తున్నాను. ఈ పాలేమో ఒక గిన్నెలో హాఫ్ పాలున్నాయి కదా! అవేమో మొన్నటి పాలండి. ఇటువైపు గిన్నెలో వేడి చేస్తున్నాను కదా! ఆ పాలేమో నిన్నటివి. 2 డేస్ నుంచి వెదర్ చాలా హీట్‌గా ఉండడం వల్ల మేము చాయ్ తాగట్లేదు. అందుకే పాలు మిగిలిపోయాయి. నేనైతే ఆ పాలను వేడి చేస్తున్నాను. ఆ తర్వాత సేమియా చేస్తానండి. ఈలోపుగా పొంగనాలు కూడా ఒకవైపు ఫ్రై అయినాయి. ఇప్పుడైతే రివర్స్ తిప్పుకుంటున్నానండి. నేను ఈ పొంగనాలను కూడా ఎప్పుడు హీటర్ మీదనే చేస్తా. ఈరోజు బియ్యం పిండి, అటుకులు 2 కలపడం వల్ల గుంట పొంగనాలు అంత క్రిస్పీగా రావట్లేదు. అందుకని నేను గ్యాస్ మీద పెట్టానండి. హీటర్ మీద చిన్నగా మండుతుంది. స్ప్రింగ్ వేడయ్యే కొద్దీ పెనం వేడవుతుంది. అందుకని నేను గ్యాస్ మీద పెట్టి నేను చేసేసాను. ఆ తర్వాత ఇంకా లోపలికొచ్చేసానండి. విషు, కన్నయ్య ఇద్దరు పడుకున్నారు. టైం కావొస్తుంది. వాళ్ళని లేపడానికైతే ఇక్కడ ఫస్ట్ నేను కూలర్ తీసి పక్కన పెట్టేస్తున్నాను. బీహార్‌లో ఈ నెట్ కట్టుకోకుండా అస్సలు నిద్రపోలేమండి. ఎందుకు అంటే దోమలు చాలా పీక్క తింటాయి. పిల్లలకైతే ఎప్పుడు కాళ్ళకే కడుస్తూ ఉంటాయి. ఈ నెట్ లేకపోతే వాళ్ళు అస్సలు నిద్రపోరు. మధ్యాహ్నం పూట కూడా పడుకుంటారు కదా! అప్పుడు నేను ఖచ్చితంగా నెట్ ఏసి పిల్లల్ని పడుకోబెడతాను. మా విషు చూడండి ఎంత ముద్దుగా పడుకుందో, ఇంకా లేవలేదు. నైటు పడుకునే ముందు మేము టవల్స్ వాడతాం కదండీ! డే మొత్తం వాడిన టవల్స్ నైట్ అలా దండం పైన వేసేస్తానండి. తడిగా లేకున్నా కూడా ముగ్గ వాసన రావు కదా! అందుకని నేను నైట్ ఆరబెట్టి మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ అయితే ఫోల్డ్ చేసి పక్కన పెడతాను. మాకు 2 కూలర్లు ఉన్నాయండి. లోపల ఒకటుంటది, బయట ఒకటుంటది. మళ్ళా ఫ్యాను. చాలా ఉబ్బరిస్తది తెలుసా! వాతావరణం మొత్తం ఎట్లుంటదంటే కిచెన్‌లో మనం ఒక గంట సేపు వంట చేస్తే మనకు చెమటలు చాలా కారిపోతుంటాయండి. అట్లుంటది వెదర్ ఈడ. చలికాలమేమో చాలా చలి, ఎండాకాలమేమో చాలా ఎండ. అంటే ఇప్పుడు ఎండాకాలం కాదు కదా! వర్షాకాలం వచ్చింది కదా! అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ సెప్టెంబర్ దాకా అసలు చాలా గట్టిగా ఎండలు కొడతాయండి. మళ్ళా వర్షం వచ్చినా కూడా ఎండలు ఎండలే కొడతాయి. వర్షం వర్షమే ఉంటుంది. ఇంకా నేను అక్కడ బట్టలు మడతబెట్టిన తర్వాత కన్నయ్యకి, విషుకి యూనిఫార్మ్ తీసి ఫాస్ట్‌గా ఇల్లు ఊడ్చుకొచ్చానండి. ఇల్లు ఊడ్చిన తర్వాత బయట కూడా ఊడుస్తున్నాను. అందరూ అనుకుంటారు కదా! వేరే దగ్గరికి పోతే వీళ్ళకు ఊడవడం, తుడవడం ఇలాంటి పనులు చాలా తక్కువగా ఉంటాయి అనుకుంటారు. ఎక్కడికెళ్ళినా కూడా మన ఇంటి పనులు మనవే అండి.
నేను ఇక్కడ బయట కూడా చాలా ఊడవాలి. నేను ఇప్పుడు గేట్ లోపల ఊడ్చేసాను కదా. ఇగో బయట మాకు పనసకాయ చెట్టు, జామకాయ చెట్టు, మామిడికాయ చెట్టు 3 చెట్లు ఉంటాయి. ఆ చెట్ల ఆకులన్నీ గేట్ లోపల రాలుతాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు రాలుతాయండి. నేను రోడ్ ఏం పోకట్లేదు, అది మా ఇంటి ముంగటనే ఉంటుంది. ఇన్ని ఆకులు ఉంటే పిల్లలు ఆడుకోవడానికి తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందిగా. నేను రోజు ఈ ఆకులన్నిటిని ఊడ్చేసి తగలబెట్టేస్తుంటాను. ఒకే దగ్గర కుప్ప పెడితే ఈరోజు ఇన్ని ఆకులు ఉన్నాయి కదా, మళ్ళీ రేపు ఎక్కువ అయితే మళ్ళీ ఇంకా ఎక్కువ అయితే వాన వచ్చినప్పుడు ఆకులన్నీ తడిచి దోమలు ఎక్కువ అవుతూ ఉంటాయన్నమాట. అందుకని నేను ఎప్పటికప్పుడే ఇలా అయితే ఆకులన్నిటినీ కాల్చేస్తాను. మా క్వార్టర్ ముందు చూడండి ఎంత గడ్డి పెరిగిందో. నేనే ఎప్పుడూ గడ్డి పీకేస్తూ ఉంటాను. ఈసారి ఏమైందంటే కన్నయ్యని కూడా స్కూల్లో వేయడం వల్ల అస్సలు టైమే సరిపోవట్లేదు. తనేమో 11:50కి వస్తారు, మళ్ళీ 12:30కి ఏమో విష్ వస్తుంది. మార్నింగ్ చేసి టిఫిన్ చేసి హడావిడిగా వాళ్ళని స్కూల్కి పంపడం, మళ్ళీ ఆఫ్టర్నూన్ కాకముందుకే తీసుకురావడం నాకు సరిపోతుందండి. అందుకే ఇంట్లో పని చేయడానికి అంత టైం ఉండట్లేదు. ఇక్కడ లోపలికి వచ్చేసి మా పిల్లలకైతే బాక్స్ పెట్టేస్తున్నాను. నేను గుంట పొంగనాలు చట్నీ చేశానండి. పిల్లల్ని ఇద్దరిని స్కూల్కి రెడీ చేశాను. స్కూల్కి రెడీ చేసి వాళ్ళని పంపించే ముందు ఇక్కడ వాషింగ్ మిషన్లో కొంచెం సరిపేసి వాషింగ్ మిషన్ ఆన్ చేసి వాళ్ళిద్దరిని అయితే స్కూల్ దగ్గరికి వదిలేసి వస్తానండి. నేను కన్నయ్యనేమో చిన్నగా నడుస్తున్నాము. విష్ చూడండి ఫాస్ట్గా ముందు వెళ్ళిపోతుంది. మా ఇంటి పక్కనే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ విష్ కన్నయ్య బయట సెక్యూరిటీ అంకుల్ వాళ్ళకి, లోపల ఉండే అటెండర్స్కి, మేడం వాళ్ళకైతే ఖచ్చితంగా నమస్తే చెప్తారండి. మళ్ళీ వచ్చేటప్పుడేమో కాలు మొక్కొస్తారు. అది విష్ బ్యాగ్ బరువు ఎక్కువ ఉండడంతో నేను పట్టుకున్నాను. బ్యాగ్ వేసుకొని వచ్చింది. విష్ వెళ్ళిపోతుందండి. విష్ క్లాస్ రూము, కన్నయ్య క్లాస్ రూము కొంచెం దూరం ఉంటాయి అన్నమాట. తనేమో క్లాస్లోకి వెళ్తుంది. కన్నయ్యకేమో అప్పుడే అయితే వాటర్ దూప్ అవుతుందంట. చూడండి విష్ ఎంత నెమ్మదిగా నడుచుకుంటూ పోతుందో. వీడేమో క్లాస్ రూమ్కి వెళ్దాం రారే టైం అవుతుందంటే నేను వాటర్ తాగుతాను ఇంత లేటుగా వాటర్ తాగేస్తూ ఉన్నాడు. విష్ని కన్నయ్యని స్కూల్ దగ్గర వదిలేసానండి. కిచెన్లోకి వచ్చేసి మళ్ళీ నేను ఛాయ్ పెడుతున్నాను. పిల్లలు ఇద్దరిని స్కూల్కి పంపించిన తర్వాతే నేను ఛాయ్ తాగుతానండి. నాకు ఛాయ్ హడావిడిగా తాగడం అస్సలు ఇష్టం ఉండదు. ఇంకోవైపు ఏమో వేరే పాల గిన్నెలో పాలు వేడి చేస్తున్నాను. సేమియా చేయడానికైతే ఆ పాలు వేడి చేస్తున్నానండి. ఇక్కడేమో ఛాయ్ పెడుతున్నా. నేను ఛాయ్ పెట్టుకునేటప్పుడు మా ఇంటి పక్కన ఆంటీ వచ్చింది. ఆంటీ కోసం కూడా ఛాయ్ పెట్టి నేను ఆంటీ ఇద్దరం మంచం పైన కూర్చొని ఛాయ్ తాగుతున్నాము. నేను ఛాయ్ తాగేటప్పుడు ఆంటీతో మాట్లాడుతున్నానండి. ఆంటీ అన్నది కదా నేను నైటీ మీద వచ్చిన నన్ను అయితే వీడియోలో రానియకమ్మా అంటే నేను సరే అని చెప్పేసి ఆంటీని అయితే వీడియోలోకి అస్సలు తీసుకురాలేదు. నేను ఆంటీతో మాట్లాడుతున్నా. ఏంటి అంటే అక్కడ నేను చేతిలో పట్టుకున్నాను కదా, అది మన దగ్గరనేమో బొబ్బరికాయ అంటారు కదా, అది ఇక్కడ వాళ్ళు కట్ చేసి ఆలుగడ్డలో వండుతారనమాట, ఫ్రై చేస్తారు. మనమేమో గింజలు తీసి ఫ్రై చేసుకుంటాంగా, వీళ్ళేమో కట్ చేసుకొని ఫ్రై చేస్తారు బీహార్ వాళ్ళు. ఇంకా ఆంటీ కూడా నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది వెజిటేబుల్స్ కట్ చేసుకోవడంలో. ఈరోజు ఇంట్లో కూరగాయలు ఏం లేవండి. కొన్ని ఇవి బొబ్బరికాయ ఉండే, ఆ తర్వాత ఒక 2 ఆలుగడ్డలు, ఒక క్యాప్సికమ్ ఉంటే కట్ చేసి నేను కర్రీ వండుతున్నాను. లోపలికి వచ్చేసి హీటర్ ఆన్ చేసుకోకముందే నేను కడాయి పెట్టి ఆయిల్ వేస్తానండి. ఎందుకు అంటే నా కడాయి కింద స్ప్రింగ్ కాంటుంది. స్ప్రింగ్ కానడం వల్ల నేను ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు నా చెయ్యి కొంచెం అడ్డొచ్చినట్టుగా అనిపిస్తుంది. అందుకనే నేను హీటర్ పైన చేస్తుంటే ఆఫ్ చేసుకొని నూనె పోయడం, జీలకర్ర వేయడం, వాటర్ పోయడం కూడా ఆఫ్ చేసుకొని పోస్తానండి. అలా పోయడం వల్ల మనకు కరెంట్ షాక్ రాకుండా ఉంటుంది. హీటర్తోని ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అంతే డేంజర్ ఉంది. ఆయిల్ హీట్ అయిందండి. వెజిటేబుల్స్ అన్నీ ఒకేసారి వేసుకుంటున్నాను. నేను కర్రీస్ అన్నీ చాలా సింపుల్గానే వండుతానండి. వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి చక్కగా కలిపేసుకుంటున్నాను. నేను చాలా సింపుల్గా ఎట్లా ఉంటా అంటే మా ఇంటి దగ్గర మా అమ్మ కూరలు ఎట్లా వండుతుందో నేను మా అమ్మ చేసే పద్ధతిలోనే వంట చేస్తానండి. చాలా హడావిడి అయితే అస్సలు చేయను. ఇప్పుడు అంతా కలిపేసుకొని పైనుంచి ఒక ప్లేట్ పెట్టాను కదా, ప్లేట్ పైన కొన్ని వాటర్ పోసాను. వాటర్ పోయడం వల్ల కింద కూర మాడిపోదు, మళ్ళీ కూరలో కొంచెం గ్రేవీ ఫామ్ అవుతుంది, తర్వాత మంచిగా ఉడుకుతాయండి. నేనైతే ఇప్పుడు వాటర్ పోసాను కదా, ఒక 10 నిమిషాలు అలాగే వదిలేస్తాను. నా హీటర్ కూడా చాలా స్లోగా కుక్ అవుతుంది. మరోవైపు అయితే కడాయిలో కొంచెం సేమియా ఫ్రై చేసుకున్నాను కదా, ఆ తర్వాత హీటర్ మీద వేడి చేసిన పాలు తీసుకొచ్చి గ్యాస్ పైన పెట్టాను. కొంచెం చక్కెర వేసానండి. నేను చాలా సింపుల్గానే సేమియా చేస్తాను.
పాలు చక్కెర కొంచెం కరిగిపోగానే సేమియా మొత్తం వేసేస్తున్నాను. సేమియా వేసిన తర్వాత ఒక 4-5 నిమిషాలు ఉంచుతాను అంతే. చూస్తున్నాను కదా, నేను ఇంకా సగం వంట కూడా కంప్లీట్ చేయలేదు. మరి నేను చేసింది ఒకటే, వెజిటేబుల్స్ వేసాను, ఆ తర్వాత సేమియా ఫ్రై చేశాను. నాకు ఎన్ని చెమటలు వస్తున్నాయో, చాలా ఉబ్బరిస్తుందండి. కిచెన్లో అయితే ఉండలేకపోతున్నాను. నేను ప్లేట్ తీసి మళ్ళీ ఒకసారి వెజిటేబుల్స్ని అన్నిటినీ చక్కగా కలిపేసుకొని ప్లేట్ పెట్టేశాను. ఇటువైపు సేమియా కూడా అయిపోయిందండి. నేను గ్యాస్ ఆఫ్ చేసేసాను. నాకు సేమియా అంటే చాలా ఇష్టము. చేసినప్పుడు కన్నా సేమియా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా ఇష్టం అండి. సేమియా అయిపోయింది, పైనుంచి మూత పెట్టి పక్కన పెట్టాను. ఒకవైపు కడాయిలో కొంచెం కరివేపాకు వేసానండి. అన్నం వండడానికి 2 కప్పుల బియ్యం కడిగాను. 2 కప్పుల బియ్యానికి నేను 4 కప్పుల వాటర్ పోస్తాను. అన్నం ఎప్పుడైనా సరే నేను కుక్కర్లోనే వండుతానండి. కర్రీలోకి 1 టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకున్నాను. ఆ తర్వాత ఫస్టే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసానండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. నేను ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి, అందుకే కారం తక్కువగా వేస్తున్నాను. 1.5 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేస్తాను. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు మంచిగా వెజిటేబుల్స్ తినాలని నేను చాలా కర్రీస్లో కారం తక్కువగా చప్పగా వండుతానండి. ఇప్పుడు స్పైసెస్ వేసిన తర్వాత అన్నీ ఒకసారి కలుపుకొని పైనుంచి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉడకనిస్తాను. చూసారు కదా, నేను ఉప్పు కారం వేసేటప్పుడు హీటర్ ఆఫ్ చేశాను. ఇప్పుడిప్పుడే హీటర్ చిన్నగా వేడవుతుంది. ఇంకో వైపు అయితే పాలు వచ్చాయండి. పాలు రాగానే నేను గిన్నెలో పోసేసి వేడి చేయడానికి హీటర్లో పెట్టేశాను. ఆ తర్వాత ఇక్కడ మీగడ ఉంటుంది కదా, మీగడ అంతా ఒక గిన్నెలో వేసుకున్నానండి. నేను మీగడని డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసాను. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే గడ్డ కడుతుంది కదా, అందుకని ఒక గంటన్నర సేపు బయట ఉంచి గిన్నెలో వేసేసానండి. ఈలోపు వాషింగ్ మిషన్లో బట్టలు కూడా ఉతికేసాను. ఆ తర్వాత డ్రైలోకి వేసేస్తున్నానండి. మార్నింగ్ అయితే చాలా హడావిడిగా ఉంటుంది. ఒక పని తర్వాత ఒక పని అస్సలు చేయలేము. ఒక పని చేస్తూనే ఇంకో పని చేసుకోవాలండి. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న వాషింగ్ మిషన్ వచ్చేసి 6500 అండి. నేను చాలా గొడవ చేయడం వల్ల మా సార్ అయితే ఈ మధ్యనే ఆ వాషింగ్ మిషన్ తీసుకున్నారు. బయటికి వచ్చి బట్టలు ఆరేస్తున్నానండి. నేను వాషింగ్ మిషన్ ఉన్నా సరే రోజు బట్టలు ఉతికేస్తాను. ఇక్కడ వెదర్ చాలా హీట్గా ఉండడం వల్ల పిల్లలకి పొద్దున సాయంత్రం 2 సార్లు స్నానం చేపిస్తున్నానండి. అందుకే నాకు ఇన్ని బట్టలు అవుతాయి రోజు. ఇక బట్టలు కూడా ఉతికేసాను. ఇంకా లోపలికి వచ్చేసి ఇందాక గిన్నెలో మీగడ వేసాను కదండి, నేను మీగడని మిక్సీ ఏం పట్టానండి. ఒక స్మాషర్ ఉంటుంది కదా, దాంతోనే ఒక 5-10 నిమిషాలు కలిపేస్తే వెన్న మొత్తం సపరేట్ అయిపోతుంది. ఆ తర్వాత వెన్నని వేడి చేసుకుంటే నెయ్యి అయిపోతుంది. నేను ఇందాక సేమియా చేశాను కదా, మా ఆంటీ ఉందన్నాను కదా, ఆంటీకి కొంచెం సేమియా ఇచ్చాను. నేను కూడా ఆంటీతో మాట్లాడుకుంటూ సేమియా తింటున్నానండి. సేమియా మాత్రం చాలా వేడిగా ఉంది. ఇంకోటి వెదర్ కూడా చాలా వేడిగా ఉంది. నాకైతే పిచ్చి చెమటలు కారుతూ ఉన్నాయి. సేమియా తినే వరకే కన్నయ్యని తీసుకొచ్చే టైం అయిపోయిందండి. నేను ఇంట్లో పని మొత్తం చేసేసుకున్నాను. గిన్నెలు తోమి పక్కన పెట్టాను. నెయ్యి కూడా వేడి చేశాను, ఫిల్టర్ చేయలేదు ఇంకా. ఆ తర్వాత ఈరోజు వంట వచ్చేసి కొంచెం సేమియా చేశాను. అవి కూడా పాలు ఎక్కువ ఉన్నాయని చేశానండి. ఆలుగడ్డ బోడా కర్రీ వండాను. ఈ అన్నం ఉంది కదా, ఇది నైట్ మిల్లిమిక్కన్ పులావ్ చేశానండి. మేము తినగా కొంచెం మిగిలింది, అది ఇంకా ఖరాబ్ చేయడం ఎందుకు అని చెప్పి నేను ఇప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టాను. అన్నం వండాను, పాలు వేడి చేశాను. ఇప్పటిదాకా కిచెన్లో ఉండడం వల్ల ఫుల్ చెమటలు వచ్చాయండి. ఇంకా వంట అయిపోయింది, కన్నయ్యని తీసుకొచ్చే టైం కూడా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మరి మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.